హలో. హాయ్. ఈ జాయిన్ టేక్‌కి యూకే రాబోతున్న అతిథుల కోసమే ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి. అయితే నేను యూకే రావాలా వద్దన్న టాపిక్ గురించి మాట్లాడట్లేదు. బికాజ్ ఎవరు ఎన్ని చెప్పినా రావాలని ఫిక్స్ అయినోడు వచ్చేస్తాడు. ఇంట్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా వినా. బట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు యూకే వచ్చాక సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది అని. ఇక్కడ ప్రతి ఒక్కరు మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ 3: అకామిడేషన్, జాబ్ అండ్ మనీ. చాలామంది ఏం చేస్తారంటే అకామిడేషన్ కోసం ఏదో ఆన్లైన్లో చూసి తెలియని కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు మీ మనీ తీసుకొని మిమ్మల్ని బలా చేస్తారు. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బికాజ్ మీరు కనుక పొరపాటున ఒక ఫేక్ కంపెనీ ఆర్ ఫేక్ కన్సల్టెన్సీ అప్రోచ్ అయితే మీరు యూకేలో ల్యాండ్ అయిన నెక్స్ట్ సెకండ్ ఆ కంపెనీ వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వారు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక స్లమ్ లాగా ఉండి ఒక రూమ్లో పడేస్తారు. మీకు ఆన్లైన్లో చూపించే ఫొటోస్ ఒకలాగా ఉంటాయి అండ్ ఇక్కడ రియాలిటీలో ఒకలాగా ఉంటాయి. సో నా సేఫ్ అడ్వైజ్ ఈస్ మీరు 1 మంత్కి అకామిడేషన్ బుక్ చేసుకోండి. మీకు నచ్చితే కంటిన్యూ అవుతారు, లేకపోతే చేంజ్ అవ్వచ్చు. ప్లే సేఫ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, జాబ్ గురించి అయితే ఎవరిని నమ్మద్దు. నాకు యూకేలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే జాబ్ సెట్ చేస్తా అన్నారు అనుకునే వాళ్ళకి ఒక సజెషన్ ఇస్తా. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తప్పేం లేదు. బట్ వాళ్ళపై బ్లైండ్గా డిపెండ్ అయ్యి రావడం తప్పు. వాళ్ళు నీకు సడన్గా హ్యాండ్ ఇచ్చినా నేను మేనేజ్ చేసుకుంటా అని గట్టిగా ఫిక్స్ అయ్యి రండి. బికాస్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయని ఎవరూ చెప్పలేరు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే మాత్రం మీరు యూకేలో ఫ్లైట్ దగ్గరనే రెడ్ కార్ పెట్టేసి ఎవరు జాబ్స్ ఇవ్వరు. చాలా కష్టపడాలి, చాలా తిరగాలి, హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ చేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడంటే చాలామంది ఇలాంటి టాపిక్స్ మీద వ్లాగ్స్ చాలా చేస్తారు. అవన్నీ మీరు చూసి మెంటల్గా ప్రిపేర్ అవుతారు. బట్ ఇక్కడికి వచ్చాక సిచ్యువేషన్ డిఫరెంట్ ఉండొచ్చు. సో ఎవరిని నమ్మద్దు. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనీ. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది. మీరు యూకే వచ్చే వరకు బాగానే ఉంటుంది. వచ్చాక ఒక 4 కలుస్తారు. ఫన్ స్టార్ట్ అయ్యే మూమెంట్ అనమాట. ఒకడు బీచ్ అంటాడు, ఒకటి రిసార్ట్ అంటాడు, ఒకటి క్యాసినో అంటాడు. మనకేమో యూకే కొత్త, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాం. ఎంజాయ్ చేయాలి, కాదనట్లేదు. అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎక్స్పెన్సెస్ మీద కంట్రోల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా ఇలాంటి చాలా టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను, DM చేయండి, మాట్లాడుకుందాం.